హలో రాప్టర్స్, నేను మీ శ్రవణ్ సార్ని. ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ అన్ని అవసరమైన విషయాల్ని మన ర్యాప్టర్ అకాడమీ ద్వారా నేను మీకు నేర్పిస్తా. నేర్చుకోవడానికి మీరు రెడీనా? చలో, లెట్స్ గెట్ ఇట్ అవర్ ఫస్ట్ టాపిక్. సో బిఫోర్ సేయింగ్ ఫస్ట్ టాపిక్, ఐ వాంట్ టు గివ్ అన్ అనౌన్స్మెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ పీడిఎఫ్ మన డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ మొత్తం మీకు దొరుకుతుంది. ఓకే, యూ కెన్ గో అండ్ గ్రాప్ ది పీడిఎఫ్. చలో, మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్, సో దిస్ ఇస్ అక్కర్డ్ బిట్వీన్ భారత్ అండ్ నేపాల్. సో నేపాల్ మధ్య జరుగుతున్న ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకేనా? సరే, ఈసారి మనం చూసుకుంటే ఇది మనకి 19వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్? ఇది మనకి 19వ ఎడిషన్. రేపు పొద్దున మీ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ పడుతుందంటే, ఇటీవల కాలంలో మనం చూసినాం ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. సో దిస్ ఈస్ అక్వర్ బిట్వీన్ విచ్ నేషన్స్, అంటే ఏ రెండు దేశాల మధ్య ఇది మనకు కనబడుతుంది. సో చూసుకుంటే సూర్యకిరణ్ అనే వ్యాయామం మనకి నేపాల్ అండ్ ఇండియా మధ్య జరుగుతుంది. సో ఈసారి 19వ ఎడిషన్ అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ద ఇండియన్ ఆర్మీ. అంటే మన దేశం చూసుకుంటే ఆర్మీకి సంబంధించింది, నాట్ ఎయిర్ ఫోర్స్, నాట్ నేవీ. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎయిర్ ఫోర్స్ అని నావే ఇస్తాడు. ఓకేనా? సో ఇది మనకి 19వ ఎడిషన్, ఆర్మీ రిలేటెడ్ రెండు దేశాల మధ్య. ఈసారి హోస్ట్ అంటే ఏ ప్లేస్లో ఆతిథ్యం ఇవ్వనున్నారంటే మనకి ఉత్తరాఖండ్ డిస్టిక్లో పితోర్గఢ్ అనే జిల్లాలో ఈసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఓకేనా? ఈసారి ఎక్కడ ఇవ్వబోతుంది? ఉత్తరాఖండ్లో పితోర్గఢ్లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఓకేనా? సో ఎందుకు సార్ అంటే, సో రెండు దేశాల మధ్య ఒక మంచి అమికేబుల్ నేచర్, అంటే స్నేహపరమైన ఒక విధానాన్ని పెంపొందించుకోవడానికి, ఇంటరాపరబిలిటీ అంటే ఈ దేశం ఆ దేశం ఈ రెండు ఆర్మీస్ని ఇంకా స్ట్రెంథనింగ్ చేయడానికి, సో ఇలాంటి వ్యాయామాలు మనం కండక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు నేపాల్ అనే టర్మ్ వింటారో, ఇండియాకి నేపాల్ మధ్య మనకి 1816లో మనకు ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం పేరే సుగౌలి ఒప్పందం. ఈ ఒప్పందాన్ని గుర్తు చేసుకోండి. ఈ ఒప్పందం ప్రకారంగా ఇండియా నేపాల్ బార్డర్స్ అంటే ఏంటో తెలుసా మీకు? ఒకటి కాళీ రివర్, తర్వాత గండక్ రివర్. ఈ కాళీ రివర్ మనం చూసుకుంటే ఉత్తరాఖండ్ యూపీ బార్డర్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గండక్ రివర్ మనం చూసుకుంటే బీహార్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో సింపుల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేపాల్ ఇండియా మధ్య మనకు ఒక ఒప్పందం ఉంది. దాన్నే మనం చరిత్రలో సుగాలి ఒప్పందం అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇంగ్లీష్లో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ని కూడా మన ర్యాప్టర్ అకాడమీ సాటిస్ఫై చేయబోతుంది. ఓకే, ఎస్, దట్ ఈస్ వై వీఆర్ ప్లేసింగ్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఆల్సో. నెక్స్ట్, నింగాలు రీఫ్. రేపు పొద్దున మీరు ఎస్ఎస్సి జీడీ కానీ లేదంటే ఇంకా సెంట్రల్ ఎగ్జామ్ చూస్తే వెరీ రీసెంట్లీ ద నింగాలు రీఫ్ అపేర్డ్ ఇన్ న్యూస్. సో వాట్ ఇస్ ఇట్? ఇలా మీకు క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ రీఫ్ అనే ఒక పదం వినండి. ఓకే, సో రీఫ్ అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద కోరల్స్. సో కోరల్స్ అంటే ఏంటి? మనకు తెలుగులో ప్రవాల భిత్తికలు అనే పదంతో మనం చూస్తాం. ఇలా ప్రవాల భిత్తికలతో కూడిన ద్వీపాలు మన ఇండియాలో మనం చూస్తే అది మనకి లక్షద్వీప్స్ కనబడుతుంది. ఓకేనా? లక్షద్వీపాలు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ నింగాలు రీఫ్ అనేది ఇది ఆస్ట్రేలియా కాంటినెంట్కి చెందిన ఒక ప్రవాల భిత్తికలకు సంబంధించిన దీవుల సముదాయం. ఇది వెరీ రీసెంట్గా మారుతున్న వాతావరణ పరిస్థితులకు కంప్లీట్గా డెత్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్గా చనిపోయే సిచ్యువేషన్స్కి ఇది వెళ్ళిపోతుంది. అందువల్ల దీన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో నింగాలు రీఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద విచ్ నేషన్? చూసుకుంటే ఇది మనకి ఆస్ట్రేలియాకి సంబంధించింది. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియా. ఇది చూస్తే మనకి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో కూడా ఒక భాగంగా మనం చూడొచ్చు. ప్రపంచ వారసత్వ సంపదలో మనం చూడొచ్చు. సో చాలామందికి యునెస్కో అంటే అర్థం ఏంటో తెలియదు. సో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇది మనకి నవంబర్ 16, 1946 ఆ టైంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది యుఎన్ఓకి ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా మన కళ్ళ ముందు కనబడుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో సో చూడండి, చాలామంది మనలో కరెంట్ అఫైర్స్ చదువుతారు, బట్ దట్ డజంట్ మ్యాటర్. అది మ్యాటర్ కాదు. సో వెన్ యూ అప్లికేబుల్ టు ద స్టాటిక్ పాయింట్, అంటే మీరు చదువుతున్న డేటాని ఎప్పుడైతే స్టాటిక్ జీకేకి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో దట్ డస్ మ్యాటర్. ఇక్కడ నేను చెప్తుంది అదే. సో ఇక్కడ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద వచ్చింది కాబట్టి భారత్లో ఎన్నైనా క్వశ్చన్ మనకు పడవచ్చు. సో చూసుకుంటే 44. తెలంగాణలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద ఏంటి అంటే అది మనకి 39వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దట్ ఈస్ రామప్ప అనే పేరుతో మనం చూడొచ్చు. సో మన దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 44 కనబడుతున్నాయని మనం చెప్పొచ్చు. ఈ 44లో చివరిది ఏంటి సార్ అంటే అది మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఈ మొత్తంగా మనకి 12 ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం ఈ 12లో ఒకటి మాత్రం మనకి
తమిళనాడు స్టేట్లో కనబడుతుంది అని మనం ఇలా చెప్పొచ్చు. ఓకేనా? సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది కూడా మనకి ఇప్పుడు కనబడుతుంది, నింగాలు రీఫ్. ఓకేనా? సో నింగాలు రీఫ్ దేనికి ప్రసిద్ధిస్తారంటే ఇలా షార్క్ వేవ్స్ కానీ ఇక్కడ కనబడుతున్న వాటిని మనం మ్యాంటర్ వేవ్స్ అని పిలుస్తాం. సో మనకి ఇప్పుడు ఆస్ట్రేలియా టాపిక్ వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి మనకి? కాన్బెర్రా. ఓకేనా? సో ఆస్ట్రేలియా లార్జెస్ట్ సిటీ ఏంటి మనకి? సిడ్నీ. సో ఆస్ట్రేలియా చూసుకుంటే మనకి గవర్నర్గా సో శామ్ మాస్టన్ గారు కనబడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే మనకి యాంటోనీ అల్బనీస్ గారు కనబడుతున్నారు. నెక్స్ట్ అక్కడ లెజిస్లేచర్ చూసుకుంటే మన దేశంలో ఉన్నట్లుగా పార్లమెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఇవి స్టాటిక్ పాయింట్స్ అండి. ఇవి ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు రాసే పోలీసే కానీ ఎస్ఎస్జీడీ కానీ అలాంటి దాంట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి పడే ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యునెస్కో వచ్చింది కాబట్టి ఇక్కడ యునెస్కో గురించి చెప్తున్నాను. ఇది ఎప్పుడు మనకి 1945లో నవంబర్ 16th ఎస్టాబ్లిష్ అయింది. యుఎన్ఓకి ఇది ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఇండియాలో మొత్తం ఇండియానే మనకి 44 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. అందులో ఈ 44లోనే మనకి 36 వచ్చేసి సాంస్కృతిక ప్రదేశాలు, తర్వాత 7 వచ్చేసి మనకి సహజ ప్రదేశాలు, 1 వచ్చేసి మిక్స్డ్ ప్రదేశంగా మనం చూడవచ్చు. అయితే ఈ యునెస్కో లిస్ట్లో ఇండియా 6వ స్థానంలో ఉంది. మొట్టమొదటి స్థానంలో ఇటలీ కనబడుతుంది, 2వ స్థానంలో చైనా కనబడుతుంది. ఇది దీనికి సంబంధించిన స్క్రిప్ట్. ఇక్కడ చూడండి, ఈ మొత్తం కూడా మనకి 44 యునెస్కో వారసత్వ సంపదని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, యా. నెక్స్ట్ ఆపరేషన్ సాగర్ బంద్. ఆపరేషన్ సాగర్ బంద్ అంటే ఏంటంటే, సో శ్రీలంకలో ఇటీవలి కాలంలో వచ్చిన వరదల నేపథ్యంలో సో అక్కడ వచ్చిన ఫ్లడ్ పేరు అంటే మనకి దిత్వే. ఓకేనా? సో దిత్వే తుఫాను సంభవించడం జరిగింది. ఈ దిత్వే తుఫాను వల్ల శ్రీలంక కంప్లీట్గా అతలాకుతలం అయిపోయింది. సో అలా అతలాకుతలం అయిపోయిన ఆ శ్రీలంకని కాపాడడానికి మన భారతదేశం తీసుకున్న చర్యనే ఆపరేషన్ సాగర్ బంద్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఆపరేషన్ సాగర్ బంద్ ఏంటంటే శ్రీలంకలో వచ్చిన వరదల నేపథ్యంలో ఇండియా తీసుకున్న ఒక చర్యని మనం ఆపరేషన్ సాగర్ బంద్ అంటున్నాం. అసలు ఎందుకు ఇలా మనం సహాయం చేయాలి? మన పక్కింటోడికి ఏమైనా జరిగింది, మన ఎదురింటి కూడా జరిగింది, మనం ఎందుకు సహాయం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నైబర్హుడ్ ఫస్ట్. అంటే సరిహద్దు దేశాలతో మనం ఒక మంచి అమికేబుల్ నేచర్, ఒక స్నేహపూర్వకమైన సంబంధాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత మనకి మహాసాగర్. సో ఇక్కడ చాలాసార్లు మనం అడిగే ఛాన్స్ ఉంటుంది ఏంటంటే మహాసాగర్ అబ్రివేషన్ ఏంటి అనే ప్రాబిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు మహాసాగర్. ఓకేనా? సో దిస్ ఇస్ మహాసాగర్. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద నేషన్స్. సో అక్రాస్ ద రీజియన్స్. సో ప్రతి రీజియన్లో చూసుకుంటే మన హాలిస్టికల్గా సెక్యూరిటీ పరంగా ఒకరినొకరు కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది నరేంద్ర మోడీకి సంబంధించిన 2025 విజన్. అంటే మనం సరిహద్దు దేశాలని ఇలా మహాసాగర్ ప్రకారంగా ఈ రెండింటిని కూడా మనం కాపాడుకోవాలి. అయితే దీని ప్రకారం ఏం చేస్తామంటే ఉచితంగా మనం వైద్య సేవలు ఇవ్వడం కానీ, తర్వాత ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ, లేదా టార్పాలిన్ కవర్లని మనం సప్లై చేయడం కానీ, ఇలా ఎన్నో చర్యలు మనం చేస్తాం. ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకుంటే మన దేశం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ బయలుదేరింది. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు మన దేశం నుంచి ఐఎన్ఎస్ గరియల్ కూడా బయలుదేరడం జరిగింది. ఎక్కడికి? శ్రీలంకకి. ఎందుకు? సహాయం చేయడానికి. ఇక ఐఎన్ఎస్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ నేవల్ షిప్స్. విక్రాంత్ అంటే ఏంటంటే ఇండియాలోనే స్వదేశీయంగా తయారు చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే విమానాలు సైతం మోసుకెళ్లే ఒక యుద్ధ నౌకగా మనం చూడొచ్చు. ఇదే విధంగా ఐఎన్ఎస్ గరియల్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇది కూడా ఒక యుద్ధ నౌకగా మనం ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? సో దాంతో పాటుగా మనం కొన్ని స్టాటిక్ పాయింట్స్ని ఇక్కడ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పర్సన్ ఎవరు తెలుసా మీకు? ఎల్టీటీఈ కమాండర్. ఎల్టీటీ అంటే లిబరేషన్ ఆఫ్ ద తమిళ టైగర్ ఈలం. సో ఎందుకు సరే మీరు మాట్లాడుతున్నారంటే శ్రీలంకలో తమిళులు సెపరేట్గా ఒక దేశాన్ని కోరుకున్నారు. ఆ కోరుకున్న ఆ వర్గానికి నాయకుడిగా మనం పెద్దపులి ప్రభాకర్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇతని మీద మన ఇండియా తీసుకున్న ఆపరేషన్లను కూడా ఎస్ఎస్సి జీడీ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ ఎగ్జామ్స్లో అడగడం మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను చూస్తే శ్రీలంకతో మన ఇండియాకి ఈ మధ్య జరుగుతున్న ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా ఉందండి. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే మనకి మిత్రశక్తి. ఈ మిత్రశక్తి కూడా మనకి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్. ఈసారి ఎన్నో జరిగింది సార్. ఈసారి మనకి 11వ ఎడిషన్ జరిగింది. ఎక్కడ జరిగింది సార్? ఇది మనకి కర్ణాటకలోని, ఎక్కడ? కర్ణాటకలోని బెలగావి అనే ప్రదేశంలో మనకు జరిగింది. బెలగావి పదం వినగానే మీకు ఏం గుర్తు రావాలి? మనకి 1924లో ఐఎన్సి సమావేశం మహాత్మా గాంధీచే ఈ ప్రదేశంలోనే మనకి ప్రిసైడెడ్ గావించబడింది, అంటే అధ్యక్షత గావించబడింది. ఇది స్టాటిక్ పాయింట్, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం శ్రీలంకకి ఇండియాకి చూసుకుంటే మేజర్గా ఒక 2 ఆపరేషన్స్ మనం చూడొచ్చు. ఒకటి 1987 చూసుకుంటే ఆపరేషన్ పూమలేని మనం చూడొచ్చు. ఇదే 1987లో ఆపరేషన్ పవన్ చూడొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనకి 1987లో ఆపరేషన్
ఆపరేషన్ పూమలేని మనం చూడొచ్చు. ఆపరేషన్ పూమలే. నెక్స్ట్ ఆపరేషన్ పవన్ని మనం చూడొచ్చు. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎల్టీటీఏ కమాండ్ చేస్తున్న ఈ దాడుల్ని మనం తగ్గించడానికి శ్రీలంకతో ఒక మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగించడానికి మన ఇండియా తీసుకున్న కొన్ని ఇండియా పీస్ కీపింగ్ ఫోర్సెస్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి గాయస్, ఆపరేషన్ పూమలే, ఆపరేషన్ పవన్ ఇవి ఎప్పుడు జరిగినాయి? 1987లో. మీరు కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తే ఇలాంటి క్వశ్చన్స్ని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దీంతో పాటు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఇది చూడండి, తెలంగాణలో కండక్ట్ చేసిన గ్రూప్ 3లో ఈ స్థాయి క్వశ్చన్ మనకు కనబడింది. ఏంటంటే నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు? చూసారా, ఆ దేశ అధ్యక్షుడి పార్టీ ఏంటి అని కూడా మనకి ఇంతకుముందు క్వశ్చన్ పడింది. సో అందుకే ఏదైనా దేశం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ దేశం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శ్రీలంక క్యాపిటల్ అబ్జర్వ్ చేస్తే అది మీకు శ్రీ జయవర్ధన పురేకొట్టే. ఓకేనా, శ్రీ జయవర్ధన పురేకొట్టే. అక్కడ లెజిస్లేటివ్ అంటే ఆ దేశానికి సంబంధించిన పార్లమెంటు మనకి ఇక్కడ ప్లేస్ అయింది. నెక్స్ట్ అదే దేశం చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అంటే సెక్రటేరియట్, న్యాయ వ్యవస్థ మనకి ఇక్కడ కనబడుతుంది, కొలంబోలో కనబడుతుంది. అంటే క్యాపిటల్ చూసుకుంటే మనకి శ్రీ జయవర్ధనపుర కొట్టే, రెండవది కొలంబియా. సో కొలంబో ఈ రెండు ప్లేస్లో మనకు కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటే ఆ లాంగ్వేజ్ మనకి సిన్హల భాష కనబడుతుంది. ఓకే, ఇంకా దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే ప్రెసిడెంట్గా అనుర కుమార దిశనాయక్ చూడొచ్చు. తన పార్టీ వచ్చేసి నేషనల్ పీపుల్స్ పవర్. అండ్ దాంతోపాటుగా ఈయన జనతా విముక్తి పెరమున అనే పార్టీలో కూడా ఉన్నాడు. అదే క్వశ్చన్ మనకి ఎప్పుడు 2024లో నవంబర్ 17న కండక్ట్ అయిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో గాయస్, నా ఇంటెన్షన్ అంటే ఇప్పటికీ మీకు అర్థమైంది, తక్కువ టైంలో చాలా ఎక్కువ డేటాని ఈ క్లాస్లో నేను మీకు కవర్ చేస్తా. ఐఎమ్ గివింగ్ మై అష్యూరెన్స్, మై ప్రామిస్ టు యూ. మీ ఒక్క మార్కు కూడా పోదు. మీ ఎగ్జామ్కి మీకు మధ్య నేను నిలబడ్డా. ఈ కరెంట్ అఫైర్స్ సరిపోతాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఏనా? ప్రతిరోజు 20 మినిట్స్ కరెంట్ అఫైర్ చాలండి విజయానికి బావుట. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఆపరేషన్ సాగర్బందికి వెళ్తే మనకి ఐఎన్ఎస్ గరియల్ కూడా వెళ్ళిందని చెప్తున్నాం. ఈ ఐఎన్ఎస్ గరియల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ లైక్ ఇలా మనకి ఈ ప్లేస్లో మనకు క్వశ్చన్స్ పడతాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐఎన్ఎస్ గరియల్ అండి. దీనికి సంబంధించిన ఒక చిన్న డేటా మీకు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే లార్జ్ వెహికల్ అన్నట్లుగా, అంటే ఈ నౌకల్లోనే చాలా పెద్ద పరిమాణంతో కూడిన ఒక నౌకగా మనం చూడొచ్చు. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో ఎవరెవరు తయారు చేస్తారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు, దాంతోపాటు కలకత్తాకు సంబంధించిన గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ వాళ్ళు. సో చూడండి, గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ బిల్డర్స్ వాళ్ళు, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళిద్దరూ దీన్ని తయారు చేశారు. ఎప్పుడంటే 1997 ఫిబ్రవరి 14, అంటే వాలంటీర్స్ డే కదా. సో 1997 ఫిబ్రవరి 14న ఇది ఎక్కడికి తూర్పు విభాగంలోకి అంటే విశాఖపట్నం ఈ రేంజ్లోకి తన సేవల్ని ఇవ్వడానికి ఇది మనకి యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. ఇక ఇందులో చూసుకుంటే హెలికాప్టర్ని మోయగలదు, రాకెట్ లాంచర్ని యూజ్ చేయగలదు, ఇంకా చాలా రకాల సేవలను ఇది మనకు అందిస్తుంది. ఓకేనా? ఎస్, ఇవి గాయస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మంచి క్వాలిటీతో అండ్ బెస్ట్ కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్, కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. This is your Shravan sir. Thank you so much.